హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈరోజు మీతో ఒక విషయం అయితే నేను మాట్లాడాలనుకుంటున్నానండి. నేనైతే ఇంకా అసలు నా అకౌంట్లో అమౌంట్ ఉంటే మాత్రం నేనైతే మోసపోయి ఉండేదాన్నేమో. నా అకౌంట్లో అయితే అమౌంట్ లేవండి. అవి ఎంత ఉన్నాయంటే 5,000 ఏమున్నాయి అనుకుంటండి అకౌంట్లో అమౌంట్. అయితే అంటే అకౌంట్లో ముందే అకౌంట్లో అమౌంట్ ఎందుకు చెప్తున్నారు విషయం చెప్పుకున్నాను అయితే అనుకోవద్దు. ఏం చేశానంటే అండి, ఈరోజు నేను స్టిచ్చింగ్ చేసుకుంటా ఉన్నా. ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకుంటా ఉంటే నేను వీడియోస్ యూట్యూబ్లో అది మోడర్న్ ఎంబ్రాయిడరీ ఛానల్, అది మన ఛానల్లోనే శారీస్ పెట్టాను కదా. శారీస్ ఎవరైనా తీసుకుంటారేమో సపోర్ట్ చేయండి, నేను శారీస్ పెట్టాను కదా. అయితే ఉన్నారండి ఒక ఒక 20-30 మంది ఉండుంటారు గ్యాంబ్లింగ్ చేసేవాళ్ళు. వాళ్ళని అయితే అసలు ఎవరు నమ్మొద్దండి. అంటే మ్యాటర్లో రాకుండా చెత్త మొత్తం ఏందక్క నువ్వు చెప్పేది అనుకుంటారేమో. చెత్త కాదండి, నేను చెప్పేది ఒక్కసారి మైండ్లో పెట్టుకోండి. మ్యాటర్ అయితే ఇప్పుడు నేను చెప్తా. ఏం చేశానంటే స్టిచ్చింగ్ తీసుకుంటా ఉంటే ఒక ఆవిడ అనుకున్నాను నేను, అతనైతే అనుకోలేదు. ఒక ఆవిడ మెసేజ్ చేసింది ఏమని, శారీస్ అంటే నేను స్క్రీన్ షాట్ పెట్టమన్నా కదా, అట్లనే వాళ్ళు కూడా ఏం చేశారు, స్క్రీన్ షాట్స్ పెట్టి ఈ టూ శారీస్ కావాలండి మాకు అని చెప్పారు. చెప్తే నేనేం చేసా, ఉన్నాయండి 2 శారీస్ అవైలబులే ఉన్నాయి, 550 అండి ఒక్కో శారీ అని చెప్తే, సరే 550నా షిప్పింగ్ ఏమైనా ఉందా అండి అంటే, షిప్పింగ్ 50 రూపీస్ పడుద్దండి 2 శారీస్కి అని చెప్పా. 50 రూపీస్. అప్పుడు మొత్తం ఎంత వస్తుంది, 1150 వస్తుంది మనకి. 1150 వస్తుంది కదా. సరే అండి, నాకు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయండి అని చెప్పా. నా స్క్రీన్ షాట్ పెట్టండి, మీరు దేనికి చేసిన స్క్రీన్ షాట్ పెట్టండి అంటే, సరే అండి మేము గూగుల్ పే చేస్తాం అని. అంటే ఫోన్ అయితే మాట్లాడలేదు, మొత్తం మెసేజ్లోనే అండి, మొత్తం మెసేజ్లోనే అయితే మేము మాట్లాడుకున్నాం. అయితే వాళ్ళు ఏం చేశారు, సరే అని మాట్లాడిన వితిన్ 2 సెకండ్స్ కూడా కాదు, 2 మినిట్స్ అనుకుంటా. 2 మినిట్స్లో అమౌంట్ పే చేసినట్టు నాకు స్క్రీన్ షాట్ పెట్టారు. ఎంత పే చేశారు, నాకు ఇవ్వాల్సింది 1150. అంటే తెలుసు కదా, లొకేషన్ కదా, 550 1100 అని ఒక 1150 రూపీస్ ఇవ్వాలి. అయితే నాకేం చేశారు, 4100 ఫోన్పే చేసినట్టు స్క్రీన్ షాట్ అయితే పెట్టారు. స్క్రీన్ షాట్ పెట్టి ఏం చేశారంటే, మేడం బై మిస్టేక్ అని మెసేజ్లు పెడతాను. బై మిస్టేక్ అంటే మిస్టేక్ ఏంది అంటే, నేను మిస్టేక్గా 4100 కొట్టానండి, నాకు మళ్ళీ రిటర్ను 3000 అంటే 50 గురించి మర్చిపోయి అంటారు, నాకైతే తెలీదు. 3000 కొట్టండి, నాకు రిటర్న్ కొట్టండి. కానీ 2 సార్లు ఫోన్ చేసిండు, మెసేజ్లు పెడుతూనే ఉన్నాడు, ప్లీజ్ మేడం అని. అయితే నేనేం చేశాను, అవును నిజంగానే ఒకళ్ళు వేసి ఉంటాడు. ఒకసారి ఏం చేశానంటే అండి, శారీస్ బుక్ చేశానని చెప్పాను కదా, శారీస్ బుక్ చేసినప్పుడు 20,000 ఏమైతే నేను ఫస్ట్ స్టార్టింగ్ 15,000 కొట్టా అతనికి, శారీస్ అతనికి కొడితే వెళ్ళలేదు, అతనికి వెళ్ళకుండా స్టక్ అయిపోయినాయి, మధ్యలోనే స్టక్ అయిపోయినాయి. ఒకవేళ అంటే ఈ 2 డేస్ దాకా రాలేదు. ఇంకా ఒకవేళ అట్లా ఏమైనా స్టక్ అయ్యా ఏంటి పాపం, నా వల్ల కస్టమర్ ఎందుకు పాపం ఇబ్బంది పడాలి. ఆ స్క్రీన్ షాట్ అయితే పెట్టాడు కదా, అమౌంట్ 3000 వేసి శారీస్ పార్సిల్ చేద్దాము అని అనుకున్నా అండి. కానీ ఎందుకో ఒక్క నిమిషం నేను ఆలోచిస్తే నాకు ఏమనిపించిందంటే, గూగుల్ పే ఓపెన్ చేసి చూస్తుంటే అతను కొట్టినట్టు స్క్రీన్ షాట్ పెట్టిండు. అతను కొట్టినట్టు కూడా నాకు మెసేజ్ అంటే ఎట్లా వచ్చిందంటే, హిస్టరీలో రాలా, మామూలుగా ఇప్పుడు ఫోన్పే చేసినట్లుగా మెసేజ్లు ఉంటాయి చూడండి. నేను స్క్రీన్ మీద నెంబర్ కూడా, అది ఫోటో కూడా పెడతాను నేను, చూడండి ఫోటో పెడతా. అట్లా వచ్చింది అని మామూలుగా అతను ఫోన్ అమౌంట్ కొట్టినట్టుగా చూపించింది. కానీ హిస్టరీలో అయితే లేదు, హిస్టరీలో రావట్లేదు. అంటే నేను ఎవరిని అప్రోచ్ అవ్వకుండా నేనేమనుకున్నాను అంటే, నిజంగా వచ్చుంటే ఎంతగా అతను చూపిస్తాను కదా, వచ్చుంటే ఏమో ఇంకా కొడదాము అనుకునే టైం. మళ్ళీ నేనేం ఆలోచించానంటే, చూద్దాం ఒకసారి మా తమ్ముడికి, ఎప్పుడు నాకు ఏదైనా డౌట్స్ వస్తే నేను మా తమ్ముడికి కాల్ చేస్తానండి. వాడు నిజంగా నాకు ఎంత సపోర్ట్ ఉంటుందంటే, మీకైతే ఉండరో తమ్ముడు నాకైతే తెలియదు, కానీ మా తమ్ముడు అయితే నాకు చాలా సపోర్ట్ చేస్తాడండి. అయితే వాడికి కాల్ చేసి, మనీ ఇది ఎట్లా వేరే వాళ్ళు నాకు అమౌంట్ కొట్టారు కానీ నా దాంట్లో చూపించట్లేదు మనీ, మినిమం బ్యాలెన్స్ నా బ్యాలెన్సే చూపిస్తాను, ఇంకా ఎక్స్ట్రా ఏం చూపించట్లేదు, కానీ అమౌంట్ పడ్డట్టు వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టారు, నా దగ్గర కూడా ఉంది
అమౌంట్ పడ్డట్టు అమౌంట్ కొట్టినట్టుగా వచ్చింది నాకు అంటే మెసేజ్ ఏం రాలేదు. గూగుల్ పే ఓపెన్ చేస్తే మాత్రం అమౌంట్ 4,100 కొట్టినట్టు ఉందండి. అదేందో యాప్ అంట. ఆ యాప్ గురించి మనకైతే తెలియదు కదా. తర్వాత నేనేం చేశానంటే ఇట్లా ఇట్లా అయింది మనీ అంటే, అయితే చెక్ బ్యాలెన్స్ చూసుకోక అంటే చెక్ బ్యాలెన్స్ నేను ఎన్నిసార్లు చూసుకున్నా కానీ నా అమౌంటే నాకు కానొస్తున్నాయి, ఇంకా వేరే అమౌంట్ నా దగ్గర ఏం లేదు అంటే సరేనాక మరి అది ఉంది కదా మీ ఏ ఒకవేళ వేరే బ్యాంకులో ఏమైనా పడ్డదేమో అంటే, నీకు గూగుల్ పే దేనికి లింక్ అయి ఉందంటే, నాకు యూనియన్ బ్యాంకే కదా లింక్ అయి ఉంది. అంటే నేను ఎక్కువ ఫోన్పే యూజ్ చేస్తా, ఆ విషయం వాడికి కూడా తెలుసు. కానీ గూగుల్ పే యూజ్ చేస్తానని వాడికి తెలియదు. కానీ గూగుల్ పే కూడా అదే నెంబర్కి కనెక్ట్ అయ్యింది, యూనియన్ బ్యాంకే. కానీ అది వాడికి తెలియక అడిగిండు, నీకు ఒకవేళ పోస్టల్ అకౌంట్కి ఏమైనా పోయినాయేమో అంటే, అట్లా పోతామని. నేను ఎప్పుడు వాడేది గూగుల్ పే కదా, ఎప్పుడు వాడేది ఈ అకౌంటే కదా, వేరే వాళ్ళు కొట్టినప్పుడు కూడా నాకు హిస్టరీ వచ్చింది అక్క అంటే. అయితే అక్క వాడిని ఇప్పుడు నేను ₹1 కొడతా, హిస్టరీలో ఏమన్నా వచ్చిద్దేమో చూడు అన్నాడు. అంటే సరే కొట్టుమని అంటే కొట్టిండు. కొడితే వాడు ₹1 కొట్టిన హిస్టరీ అయితే వచ్చింది, అతను 4,100 కొట్టిన హిస్టరీ అయితే రాలేదు. అయితే ఇంకా ఏంది ఇట్లా రాలేదు అంటే, మా తమ్ముడు ఏమన్నాడు అంటే, అక్క ఒకవేళ సెర్చ్ ఏమైనా అవుతుందేమో, వాళ్ళని నేను పెట్టినట్టు స్క్రీన్ షాట్ అయితే పెట్టమను అని చెప్పిండు. అయితే సరేలే చెప్తాలే అని నేను మెసేజ్ పెట్టా. మాకైతే అమౌంట్ రాలేదండి ఇంకా, మీరైతే వచ్చి నేను స్క్రీన్ షాట్ పెట్టాను కదా, ఒకసారి మీరు చెక్ చేయండి. చెక్ చేసి మా తమ్ముడు పెట్టిన ఉంది కదా, మా తమ్ముడు పెట్టింది స్క్రీన్ షాట్ ఇట్లా అయితే నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అని నేను స్క్రీన్ షాట్ తీసి అతనికి పెట్టా. అతనికి పెడితే ఇంకా అతనికి ఇంకేం రెస్పాండ్ అవ్వట్లేదు. అమ్మ మా తమ్ముడు ఇంక ఇదే చెప్పిండు, అక్క ఇప్పుడు ఏందో కొత్త కొత్త యాప్లు అన్నీ వచ్చినాయి అంట, నువ్వు అమ్మో నువ్వు ఎట్లా వేయలేదంటే, నిజం అని నేనైతే వేసి ఉండేదాన్ని, వేద్దాం అనుకున్నా. కానీ ఏందో సెకండ్ మినిట్గా నీ గురించి ఆలోచించి నీకు ఫోన్ చేశా, అసలు అడుగుదాము ఏంది అనేది అంటే, సరే అని నేనైతే బతికిపోయానండి నిజంగా. అసలు ఈ రోజుల్లో 3,000 అంటే మాటలు కాదు కదండి. మనం శారీ బిజినెస్ చేస్తున్నామంటే ₹100 150 కోసం శారీ బిజినెస్ చేస్తున్నాం. మనం అందరు లక్షల కోట్లు సంపాదించేదే ఉండదు. అది ఒక్క 3,000 అంటే మాటలు కాదు. ఆ 3,000 ఈరోజు నేను లాస్ అయిపోయి ఉండేదాన్నేమో. మీ గ్రూప్ కోసం నేను స్క్రీన్ మీద అన్ని వాడు పెట్టిన మెసేజ్లు, తర్వాత స్క్రీన్ షాట్లు, గూగుల్ పేలో స్క్రీన్ షాట్లు అన్నీ పెడతానండి. మీరైతే ఎవ్వరు మోసపోవద్దు. నేను వేరే ఆవిడని కూడా ఎప్పుడైనా నాకు కాల్ చేసి మాట్లాడుతుంటే చెప్పా, ఇట్లా వస్తుందంట, ఇట్లా వచ్చింది, నేను ఇప్పుడు మోసపోయి ఉండేదాన్ని అని చెప్తే, అవునక్క కొత్త కొత్త యాప్లు ఉంటున్నాయి వస్తాయి అంట అని చెప్పింది. కానీ మీరైతే ఎవ్వరు మోసపోవద్దండి. స్క్రీన్ షాట్ హిస్టరీ అన్నీ చెక్ చేసుకొని, ఎంత బిజీ నేనంటే ఈరోజు ఖాళీ ఉన్నా కాబట్టి, బిజీ లేను కాబట్టి నేను చూసుకోగలిగానండి. కొంతమంది బిజీ ఉంటారు కదా, ఇంకా మన కస్టమర్లే ఎందుకు అబద్ధం ఆడతారో నేనైతే ఫస్ట్ అదే అనుకున్నా అండి. పాపం వాళ్ళు నా వల్ల ఇబ్బంది పడ్డం ఎందుకు, కొడదాంలే అని అనుకున్నా. కానీ ఎందుకో ఒక ఆలోచన అయితే వచ్చింది, వద్దు అని ఇంకా నేను కొట్టలేదు. ఎట్నో బతికిపోయానండి. 3,000 అయితే నాకైతే నా డబ్బులు నిజంగా అండి, నా డబ్బులు గట్టి కాబట్టి ఎటు బలది. ఇంకా అసలు ఇంక వేరే ఆలోచన ఏం రాకుండా, మా తమ్ముడి మీద ఆలోచన లేకుండా కొట్టుంటే దాన్నేమో. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మాలాంటి వారిని కూడా ఎంకరేజ్ చేయండి. బాయ్ బాయ్.